అలాగే ముఠా గోపాల్ అన్న గారికి, నా తోటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అలాగే నా తోటి అక్క చెల్లెళ్ళు BRTO నాయకత్వానికి నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, మాకు చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఎప్పటికప్పుడు మీకు పంపిస్తూనే ఉన్నాను మా సమస్యలు. మేము గత 20 సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేసుకుంటూ వస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతే, మా TRS ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే మా సమస్యలకి ఒక పరిష్కారం దొరికింది. చాలా వరకు సమస్యలకు పరిష్కారం దొరుకుతూ వచ్చింది. ఆ 7 సంవత్సరాల కాలంలో మాకెంత వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియని రోజుల నుంచి మీ ఆధ్వర్యంలో చాలా సమస్యలు పరిష్కరించుకున్నాము. ఒక స్కీమ్ వర్కర్లమైన మేము ఒక ఉద్యోగస్తుల స్థాయికి మమ్మల్ని తీసుకురావడం జరిగింది. ఎప్పటికప్పుడు మా సమస్యల పైన మీరు, కేసీఆర్ గారు, మా లోకల్ నియోజకవర్గాలలో ఉన్న మా ఎమ్మెల్యేలు మా సమస్యలకు స్పందిస్తూ మా సమస్యలకు పరిష్కారం చూపుతూ ఈరోజు 9,900 ఒక ఆశా అకౌంట్ కు ఎంప్లాయ్ లాగా పడేలా మా స్థాయిని తీసుకురావడము, మమ్మల్ని గుర్తించడం, గౌరవించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,000 మంది తెలుపుకుంటున్నాను. చాలా సమస్యలకు పరిష్కారం చూపించారు. మా జీతం విషయంలో కావచ్చు, మాకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మనల్ని ఫోటోలు పెట్టమంటున్నారు అని చెప్పేసి అధికారుల నుంచి ఒత్తిడి వస్తుంది అంటే ఒక చిన్న మెమోరాండం ఇవ్వగానే మనకు మొబైల్స్ ఇవ్వడం జరిగింది, రిజిస్టర్స్ ప్రింటింగ్ చేయించి ఇవ్వడం జరిగింది. మన అకౌంట్ కి చెప్పులు అరిగేలాగా తిరిగినా మన ఇన్సెంటివ్స్ ఎంత వస్తాయో ఎప్పుడు వస్తాయో తెలియని రోజుల నుంచి 9,900 మన అకౌంట్ కు వచ్చేలాగా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే యూనిఫామ్ ఈ రోజు ఇంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాము అనంటే యూనిఫామ్ విషయంలోనే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకిచ్చిన యూనిఫాము అసలు నాణ్యతగా లేదు. గతంలో మనందరికీ తెలుసు. ఆ యూనిఫామ్ నాణ్యత లేదని చెప్పేసి మన TRS ప్రభుత్వం ఉన్నప్పుడు యూనిఫామ్ సెలక్షన్ కే నన్ను 4 సార్లు పిలవడం జరిగింది కమిషనర్ ఆఫీస్ కి. అంటే మనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చిర్రు గత ప్రభుత్వంలో. మనం కట్టుకునే యూనిఫామ్ విషయంలోనే 4 సార్లు నన్ను పిలిచి మాట్లాడడం జరిగింది సెలక్షన్ కోసం. అంత ప్రియారిటీ ఇచ్చి మనల్ని అంత గుర్తించి గౌరవించిన వాళ్ళకి నేను ఆశాలందరి తరఫున ప్రథమంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడు మాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్. గతంలో మాకు మీరే మంత్రివర్యులుగా ఉండి మా సమస్యల్ని ఎల్లప్పుడూ ప్రతి నెల మాతో చర్చించేవారు. వైద్య ఆరోగ్య శాఖతో మా సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం దొరికేది. అమ్మో ఆశాలను ఏమనొద్దు, ఆశాలను ఏమన్నంటే మినిస్టర్ గారు ఒప్పుకోరు అనే భయం ఉండేది. మాతో మేము చేయాల్సిన పనులు మాత్రమే మాతో తీసుకునేవారు అప్పట్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మాకు చాలా సమస్యలు అవుతున్నాయి. రోజు పొద్దున్న లేవగానే మొబైల్ చూడాలంటే భయం వేస్తుంది. ఆశాలు ఎక్కడికక్కడ పని ఒత్తిడితో చనిపోతున్నారు. కొత్త ఆశాల నియామకం లేక పని ఒత్తిడి ఎక్కువైతుంది. 1000 జనాభాకు ఆశా సర్వీస్ ఇవ్వాలి, అటువంటిది 10,000 జనాభాకు ఆశా సర్వీస్ ఇచ్చే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మనం చేయాల్సినంతే చేయగలుగుతాము. ప్రజల ఆరోగ్యం కోసం అనునిత్యం పనిచేస్తున్న మమ్మల్ని మా ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మేము ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా ప్రజలకు సర్వీస్ ఇవ్వగలుగుతాము. అటువంటి మేమే ఈరోజు అసలు ఏ జబ్బుతో చనిపోతున్నామో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏదైనా జరిగింది అనంటే వైద్యం చేయించుకునే స్తోమత లేక అసలు ఏ జబ్బుతో చనిపోతుందో తెలియని పరిస్థితులలో ఆశా వర్కర్ చనిపోతుంది ఈరోజు. కాబట్టి మా సమస్యలకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఎలా స్పందించారో ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మా సమస్యల పైన ఫైట్ చేస్తూ మాకు అండగా ఉంటూ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన కొన్ని డిమాండ్లు, మాకు అవసరమైన కొన్ని సమస్యల మీద ఫైట్ చేయాలని, సాధించే వరకు మాకు అండగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 18,000 వేతనం ఇస్తామన్నారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ఖచ్చితంగా వాటి పైన మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అవి సాధించే వరకు మాకు తోడుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఆశాలల్లో 4,000 మందికి పైగా ANM GNM చేసిన వాళ్ళు ఉన్నారు సార్. గతంలో మన ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఆశాలకు ఇస్తామని చెప్పారు. 20 సంవత్సరాల నుంచి మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, చదివిన చదువుకు గల సర్టిఫికెట్ ఉంది. అందరికీ వర్తించే వెయిటేజీ మాకు వర్తించాలని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాము. ఖచ్చితంగా అది మాకు వర్తించాలి. ఇంకొకటి,
మీరు ఈ యూనియన్లో ఉర్రు, మీరు ఆ యూనియన్లో ఉర్రు ఆశాలను బెదిరించడం జరుగుతుంది. ఆశాలను ఎక్కడికక్కడ తొలగిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి మమ్మల్ని మా వైపు నుంచి మాకు అటువంటి బెదిరింపులు రాకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఇంకొకటి 10,000 జనాభాకు 15,000 జనాభాకి మేము సర్వీస్ ఇవ్వలేం సార్. 20 సంవత్సరాల నుంచి తిరిగి మా కాళ్ళు అరిగిపోయినాయి. మేము చేయలేకపోతున్నాము. ఎలా అయితే మమ్మల్ని 1000 జనాభాకి నియమించారో ఆ 1000 జనాభాకే మాతో సర్వీస్ తీసుకోవాలి. కొత్త ఆశాల నియామకం చేపట్టాలి వెంటనే. లక్షల జీతాలు తీసుకునే ఎంప్లాయీస్ కి చనిపోతే 50,000 మట్టి ఖర్చుల నిమిత్తం ఇస్తున్నారు. కానీ ఏ జీతభత్యం లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న మాకు ఎటువంటి లేదు, ఒక గొర్రెను తీసి పడేసినట్టు తీసేస్తున్నారు. మేముగా ఆశాలను సహాయం చేసుకుంటూ దహన ఖర్చులు చేస్తున్నాము ఆశాలకి. కాబట్టి ఖచ్చితంగా ఆశాలకి 50,000 మట్టి ఖర్చుల కింద ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఆశా వర్కర్లలో ఒంటరి మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మేం పనిచేసి చనిపోతే మా పిల్లలు రోడ్డున పడుతున్నారు. కాబట్టి మాకు ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఉద్యోగస్తులాగా మమ్మల్ని గుర్తించాల్సిందే, ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే. ఇంకొకటి, మా టిఆర్ఎస్ ప్రభుత్వంలో జాబ్ చార్ట్ సాధించుకున్నాం సార్. కానీ ఆ జాబ్ చార్ట్ పక్కన పడేసి మాతో అక్కడక్కడ మెడికల్ ఆఫీసర్లు చేయాల్సిన పని కూడా ఆశాలను బెదిరించుకుంటూ పని చేయించుకుంటున్నారు. కాబట్టి మా జాబ్ చార్ట్ ప్రకారమే మాతో సర్వీస్ తీసుకోవాలి. గత ప్రభుత్వంలో వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల గురించి మీరు మాట్లాడడం జరిగింది సార్. మీరు ఒకసారి జూమ్ మీటింగ్ లో కూడా చెప్పారు ఖచ్చితంగా ఇది అమలు చేస్తామని చెప్పి. నేను రాష్ట్ర వ్యాప్తంగా మాట చెప్పాను. కానీ అప్పట్లోనే ఎలక్షన్స్ రావడం అది పెండింగ్ పడింది. కాబట్టి అందరిలాగా ఉద్యోగస్తులాగా మాకు ప్రసూతి సెలవులు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రకటించారు. కాబట్టి మాకు అది ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అక్కడ ఎలా అయితే ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారో ఇక్కడ కూడా మా వైపు నుంచి మేము అది డిమాండ్ చేస్తున్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్ గా మాకు 5 లక్షలు ఇవ్వాల్సిందే. పదవి విరమణ వయసు కూడా ఆంధ్రాలో పెంచినట్టుగా మాకు కూడా 60 నుండి 62 సంవత్సరాలుగా చేయాల్సిందే. అలాగే యూనిఫామ్ సార్, మాకు గత ప్రభుత్వంలో ఇది మేజర్ సార్. ఈ రోజు యూనిఫాములు లేకుండా వచ్చారు. యూనిఫాములు లేవు ఆశాలకి. గత ప్రభుత్వంలో ఇచ్చిన యూనిఫామే మేము తిరిగి మా చెప్పులే అరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు యూనిఫామ్ విషయంలో మాట్లాడడం లేదు. ఆశా వర్కర్లు యూనిఫామ్ వేసుకోవాలి అంటారు, కానీ యూనిఫామ్ మాత్రం ఇవ్వరు. మేము ఇస్తామని చెప్తారు కానీ ఇవ్వడం లేదు. మాకు నాణ్యత గల యూనిఫామ్ ఇప్పియాలి. అలాగే ఇన్ని పనులు చేసుకుంటూ పోతున్న మమ్మల్ని మేము రోడ్ల మీదకి రాకుండా సార్ మీ వైపు నుంచి మేము నేర్చుకున్నది ఒక్కటే, ఒక చిన్న మెమోరాండం ఇస్తే చాలు సమస్యలకు పరిష్కారం దొరికింది మాకు గత 10 సంవత్సరాలలో. మీ వైపు నుంచి మేము నేర్చుకున్నాం అదే, మేము నేర్పించింది అదే కింది స్థాయి ఆశాలకు. కాబట్టి 2 సంవత్సరాలు దగ్గరగా 2 సంవత్సరాలు వస్తుంది సార్ దగ్గరికి. అదే పద్ధతిలో మేము వెయిట్ చేసుకుంటూ వస్తున్నాము. గత సంవత్సరం డిసెంబర్ 9న మేము కమిషనరేట్కు పిలుపునివ్వడంతో ఆ రోజు చాలా గొడవలు జరిగినాయి. ఒక 2 రోజుల వ్యవధిలోనే మినిస్టర్ గారు స్పందించడము, మీరు ఎవరి మాయలో పడకండి, మీ సమస్యలకు మేము పరిష్కారం చూపిస్తామని చెప్పేసి తూతూ మంత్రంగా మాటలు చెప్పి ఇప్పటి వరకు స్పందన లేదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఇప్పటితో ఆగదు, ఇది ఇంపార్టెంట్. అంటే ముఖ్యుల్ని మాత్రమే పిలవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు ఉన్నాయో మా ఆశాల వైపు నుంచి మేము అడుగుతున్నామో ఈ డిమాండ్ల పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం గనక చర్యలు తీసుకోకపోతే రాస్తారోకోలు చేస్తూ మా డిమాండ్లు సాధించుకునే వరకు మాకు మీ వంతు సహాయం కావాలని చెప్పి మేము మీ సభా వేదికగా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను సార్. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు క్లుప్తంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజుల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సమస్యలు వేదికలు అలంకరించిన పెద్దలకు రాంబాబు అన్న గారికి